హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాన్స్ లైఫ్ స్టైల్ అండ్ కుకింగ్. చాలా రోజులైపోయింది మన ఛానల్లో వీడియో పెట్టేసి. ఈరోజు వీడియో ఏంటంటే నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి బాగా చేసుకొని ఆ తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఉప్పు పసుపు కారం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి పచ్చి మామిడికాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసి కాస్త ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవనిచ్చాక టమాటా వేసి టమాటా ముక్కలు బాగా ఉడికేలాగా ఉడికించాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు ఒక 2-3 స్పూన్స్ కారం మీ రుచికి సరిపడంత కారం వేసుకొని చింతపండు నీళ్ళు పోసుకోవాలి. తో పాటు తగినన్ని నీళ్లు పోసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి పులుసు మగ్గనివ్వాలి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు 1 by 1 యాడ్ చేసుకొని ఆ తర్వాత గరిటె పెట్టకుండా ఇలా తిప్పేసి మూత పెట్టి పులుసులో చేప ముక్కలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే చేప ముక్కలు బాగా ఉడికినట్టు. ఆ తర్వాత ధనియాలు మెంతుల పొడి కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయాక కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది వేడివేడిగా. ఇది వేడివేడి అన్నంలోకైనా రాగి సంగటికైనా దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.